అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు పెద్దముద్రు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు బొడ్డుపల్లి వరలక్ష్మి అక్క కత్తెర గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీకి నిలబడ్డది. కాబట్టి ఫస్ట్ పెద్దముద్రు గ్రామ ప్రజలను పేరు పేరున కోరుకుంటున్నాను. అక్కకు కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోలేక ఈరోజు కుల సంఘాలను మీటింగ్లు పెట్టి ఈ కులానికి ఆ కులానికి ఓట్లేపించుకొని బొట్లు పెట్టుకొని ఈ రోజు ఓట్లాడే దుస్థితి పెద్దముద్దునూరులో ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. గతంలో కుల సంఘాలకు ఇచ్చిన భవనాలు ఎక్కడ పోయినాయి, కుల సంఘాలకు ఇచ్చిన స్థలాలు ఎక్కడ పోయినాయి, మళ్ళా ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పి ఎందుకు కుల సంఘాల మీద ఓట్లేపించుకుంటుండ్రో ఈ కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు పెద్దముద్దునూరులో ఎక్కడ దావతు జరగనట్టు, ఎక్కడ మందే తాగనట్టు ఈ రోజు బీఆర్ఎస్ లీడర్ల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దౌర్జన్యంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినారు. ఎన్ని రోజులు భయపెడతారు? ఒక సర్పంచ్ ఎన్నికలు కాకముందే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే రేపు సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత మీరు ఒకవేళ గెలిస్తే ఊరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఒక్కటే చెప్తున్నా గ్రామ ప్రజలకు, గ్రామ ప్రజలారా, మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలుస్తున్నామని వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి మన లీడర్ల మీద కేసులు పెట్టి దొంగతనంగా భయపెట్టించి ఓట్లు వేయించుకోవాలని వాళ్ళు ఈ విధమైన ప్రవర్తిస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా మనం మోసపోవద్దని తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళు అభివృద్ధి చేయాలని అనుకుంటే ఇన్ని రోజులు అవుతుంది కదా, ఊరికి ఒక మేనిఫెస్టో వాళ్ళు తయారు చేసిండ్రా. ఈ రోజు 15 పాయింట్లతోన మన బీఆర్ఎస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అందులో చదివిన ప్రతి విద్యార్థి కానీ, యువత కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ ఈ రోజు ఆ మేనిఫెస్టో చూసి సంతోషపడుతున్నారు. అరే నిజమే కదా, మన ఊరు ఇలాంటి నాయకులు లేక మన ఊరు వెనుకబడ్డది. ఈ రోజు ఇస్తే ఒక కోటరో ఒక 500,000 రూపాయలు ఇవ్వచ్చు, కానీ ఇంత మంచి అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి 15 పాయింట్లను దానిలో పొందుపరిచారు. నిజంగా ఈ 15 పాయింట్లు ఇట పెద్దముద్దునూరులో చేస్తే మన ఊరు ఎక్కడో డెవలప్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా దానిలో పెట్టిన లాస్ట్ పాయింట్ నేను ఒకటే చెప్తున్నా, పెద్దముద్దునూరును ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకురావడం కొరకు ఖచ్చితంగా బొడ్డుపల్లి వరలక్ష్మికి తోడున్న హర్షవర్ధన్ రావు, అదేవిధంగా చిక్కొండ శ్రీశైలం సహకారంతో అక్క ఖచ్చితంగా పెద్దముద్దును అభివృద్ధిలో నడిపిస్తారని తెలియజేస్తూ, మీ అందరికి ఒకటి పేరు పేరున కోరుకుంటున్నా. అక్క, అమ్మలారా, అయ్యలారా, ఈ ఒక్కసారి కత్తెర గుర్తుకు ఓటేసి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.